ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गच्छन्तीनां रमणवसतिं योषितां तत्र नक्तं वृद्धालोके नरपतिपथे सूचिभेद्यैस्तमोभिः सौदामन्या कनकनिकषस्निग्धया दर्शयोर्वीं तोयोत्सर्गस्तनितमुखरो मास्मभूर्विक्लः हस्ताः विक्लबास्ताः गच्छन्तीनां रमणवसतिं योषितां तत्र नक्तम् गच्छन्तीनां रमणवसतिं योषितां तत्र नक्तं गच्छन्तीनां रमणवसतिं योषितां तत्र नक्तं वृद्धालोके नरपतिपथे सूचिभेद्यैस्तमोभिः वृद्धालोके नरपतिपथे सूचिभेद्यैस्तमोभिः वृद्धालोके नरपतिपथे सूचिभेद्यैस्तमोभिः सौदामन्या कनकनिकषस्निग्धया दर्शयोर्वीं सौदामन्या कनकनिकषस्निग्धया दर्शयोर्वीं सौदामन्या कनकनिकषस्निग्धया दर्शयोर्वीं तोयोत्सर्गस्तनितमुखरो मास्मभूर्विक्लबास्ताः तोयोत्सर्गस्तनितमुखरो मास्मभूर्विक्लवास्ताः तोयोत्सर्गस्तनितमुखरो मास्मभूर्विक्लवास्ताः गच्छन्तीनां रमणवसतिं योषितां तत्र नक्तं वृद्धालोके नरपतिपथे सूचिभेद्यैः तमोभिः सौदामन्या कनकनिकषस्निग्धया दर्शय उर्वीं అక్కడ ద్వితీయం उर्वीं तोयोत्सर्गः మొత్తం ఒకటే तोयोत्सर्गस्तनितमुखरः मास्मभूः विक्लवास्ताः మాస్మభూః మాస్మభూః అనేది ఇక్కడ క్రియాపదంగా తీసుకోవాలి. అంటే అలా అవ్వకు అనే అర్థంలో వస్తుంది. తోయోత్సర్గస్తనితముఖరః మాస్మభూః తోయోత్సర్గస్తనితముఖరः మాస్మభూః అయిపోయింది. దర్శయ ఇంకో క్రియాపదం किं दर्शय उर्वीं दर्शय कया सौदामिन्या कनकनिकषस्निग्धया सौदामन्या उर्वीं दर्शय कुत्र
नरपति पथे कथं भूते रुद्धालोके नरपति पथे कैः रुद्धालोकः शुचिभेद्यैः तमोभिः सूचिभेद्यैः तमोभिः सूचिभेद्यैः तमोभिः उर्वीं दर्शया అని అన్నాం కదా కాసాం ఉర్వీం దర్శయ योषितां गच्छन्तीनां योषितां కం గచ్చంతీనాం కాం గచ్చంతీనాం రమణవసతిం రమణ నక్తం కూడా వస్తుందా దీంట్లోకి నక్తం అనేది అదే పదమే అది రమణవసతిం योषित रमणवसतिं गच्छन्तीनां योषितां सूचिभेद्यैः तमोभिः रुद्धालोके नरपतिपथे कनकनिकषस्निग्धया सौदामिन्या उर्वीं दर्शय तोयोत्सर्गस्तनितमुखरः मास्मभूः ताः विक्लवाः तत्र नक्तम् అనేది మొదట్లో కాబట్టి తత్ర నక్తం गच्छन्तीना रमणवसतिं गच्छन्तीनां योषितां सूचिभेद्यैस्तमोभिः रुद्धालोके नरपतिपथे कनकनिकषस्निग्धया सौदामिन्या उर्वीं दर्शय तोयोत्सर्गस्तनितमुखरः मास्मभूः ताः विक्लवाः तत्र नक्तं रमणवसतिं गच्छन्तीनां योषितां सूचिभेद्यैः तमोभिः रुद्धालोके नरपतिपथे कनकनिकषस्निग्धया सौदामिन्या उर्वीं दर्शय तोयोत्सर्गस्तनितमुखरः मास्मभूः ताः विक्रवाः అక్కడే ఉజ్జయినిలో తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు తత్ర అంటే ఉజ్జయిన్యాం అక్కడే నక్తం నక్తం అంటే రాత్రౌ ఇది అవ్యయం కాబట్టి ఇక్కడ విభక్తి ఉండదు నక్తం దివానక్తం అని చెప్పని వస్తుంది మనం మామూలుగా నక్తాలు చేస్తున్నాడు అని అంటాం నక్తాలు అని అంటే నక్తం అనేది ఒక వ్రతం నక్త వ్రతం అని అంటే పొద్దు నుంచి ఏం తినకుండా సాయంత్రం పూట తింటారు సో మనకి రేపటి నుంచి దేవి నవరాత్రులు కదా సో రేపటి దేవి నవరాత్రిలో నక్త వ్రతం అని ఉంటుంది అంటే పొద్దు నుంచి ఏం తినకుండా సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం తినటం అది నక్తం సో మామూలుగా తత్ర నక్తం అంటే రాత్రి సమయే రమణవసతిం రమణ అంటే ప్రకృతే ప్రియ ఇత్యర్థ ప్రియుల యొక్క వసతిం ఇంటికి గచ్చంతీనాం వెళ్ళుతున్నటువంటి యోషితాం స్త్రీలకి సూచిభేద్యైస్తమోభిః రుద్ధాలోకే నరపతిపథే సూచిభేద్యై అంటే గుండు సూదంతా కూడా ప్రకాశము లేనటువంటి అని అర్థం సూచిభేద్యై అంటే ఇంత కూడా సూచి అంటే ఏంటి మామూలుగా మనకి సూచి అంటే సూచిభేద్యై తమోభిః అంటే అక్కడ వస్తుగత్యా ఏంటది ఇంత కూడా అంటే కారు చీకటి అని అంటాం అంధం తమహ అని అంటాం మామూలుగా దాన్ని అసలు దెర్ ఇస్ నో అయోటా ఆఫ్ లైట్ అనే అర్థంలో సూచిభేద్యై తమోభిః అంటే అంధకారముల చేత రుద్ధాలోకే రుద్ధము అంటే అవరుద్ధం అంటే ప్రతిబంధింపబడినటువంటి అంటే అంతే కదా నాకు ఒకవేళ లైట్ లేకపోతే మనం వెళ్ళాం ప్రతిబంధింపబడినటువంటి ఆలోకము అంటే వెలుగు ఈ అంధకారముల చేత అంటే ఆపబడినటువంటి వెలుగు కలిగినటువంటి నరపతి పథే నరపతి అని అంటే రాజు అంటే రాజపథే అంటే రాజమార్గమునందు కనకనికష స్నిగ్ధయా సౌదామిని అంటే ఏంటి విద్యుత్ అంటే మెరుపు థండర్ ఓకే థండర్ లైట్నింగ్ అనాలి
లైట్నింగ్. అది ఎలా ఉందిట? కనక నికష స్నిగ్ధయా. కనక నికషము అని అంటే టచ్ స్టోన్ అంటారు తెలుసా? టచ్ స్టోన్ అంటే ఏంటి? దేని మీద అయితే బంగారాన్ని ఎగ్జామిన్ చేస్తారో దాన్ని టచ్ స్టోన్ అంటారు. అది నికషము. కనకస్య నికషం అంటే బంగారం యొక్క నికషము అని అంటే దాని యొక్క ప్యూరిటీని తెలిపేది. అది ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది ఆ రాయి. దాని మీద గోల్డ్తో మనం ఇట్లా రాస్తారు. రాసి దానిలో కనుక అది ఉంటే గోల్డెన్ కలర్ దానిలో కనుక కనిపిస్తే అప్పుడు దాన్ని ఏదో, సో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్. అది ఎలా ఉంటుంది? మామూలుగా బ్లాక్ స్టోన్ మీద ఒక గోల్డెన్ కలర్ నువ్వు లైట్నింగ్ లాగా ఒక ఇది రాస్తే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఈ అంధకారం ఆ టచ్ స్టోన్, బ్లాక్ టచ్ స్టోన్ నీ ఏంటది నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నాడు? కనక నికష స్నిగ్ధయ అంటే ఆ కనక నికషము అంటే ఆ బంగారం ఉన్నటువంటి దాన్ని గీటురాయి అని అంటారు తెలుగులో. గీటురాయి యొక్క స్నిగ్ధయ వెలుగు కలిగినటువంటి సౌదామిన్య మెరుపు చేత ఉర్వీం దర్శయ భూమిని చూపించు. అంటే ఏంటి? నువ్వు లైట్నింగ్ ఒకటి వదిలితే వాళ్ళకి ఆ లైట్ వల్ల వాళ్ళకి మార్గం తెలుస్తుంది. ఎందుకంటే బాగా మార్గం అంతా కూడా అంధకారంతో కప్పబడిపోయి ఉన్నది. వాళ్ళేమో వాళ్ళ ప్రియుల ఇంటికి వెళ్ళాలి కాబట్టి చూపించు. ఈ లైట్నింగ్ అనేది ఎలా ఉంది అని అంటే నల్లగా ఉంది కదా, అంధకారం కదా, కొంచెం కూడా అక్కడ ఇది లేదు. సో నల్ల అంధకారం టచ్ స్టోన్. దాని మీద నీ లైటనింగ్ ఎలా ఉంది అని అంటే ఆ బంగారం నువ్వు ఒకవేళ రాస్తే టచ్ స్టోన్ మీద ఎలా ఉంటుంది అని అంటే అట్లా ఉంటుంది చెప్తున్నాను అనమాట. సో బ్లాక్ కలర్ క్లౌడ్స్, బ్లాక్ కలర్ ఉన్న చోట జస్ట్ ఒక్కసారి అలా గనక ఒక గోల్డెన్ కలర్ లైట్నింగ్ వస్తే ఎలా ఉంటుందో అలా అనమాట. ఉర్వీం దర్శయ అంటే ఏంటి? నువ్వు కేవలం ఇక్కడ నువ్వు వెలుగును మాత్రమే చూపించు. మామూలుగా మనకేంటి, ఎప్పుడైతే మెరుపు వస్తుందో అప్పుడు వర్షం కూడా పడవచ్చు కదా మామూలుగా. అలా అని చెప్పని నువ్వు ఏంటది వర్షించొద్దు అని చెప్తున్నాడు. తోయోత్సర్గ స్తనిత ముఖరహ మాస్మభూ అంటే ఏంటది స్తనితం గర్జితం మేఘ. స్తనితం అని అంటే ఆ తోయ ఉత్సర్గ అంటే నీళ్లు వదిలేటటువంటి సమయంలో ఉన్నట్టు తోయోత్సర్గ సమయంలో ఉన్నటువంటి గర్జనం అంటే ఏంటి? ఉరుము వలన దాన్ని ఏమంటారు? ఏం చెప్పారు? తోయోత్సర్గ స్తనిత సారీ కాదు, ఇక్కడ ద్వంద్వం. తోయోత్సర్గము స్తనితము రెండు. తోయోత్సర్గం అంటే ఏంటి? నీళ్ళని వదలటం అంటే వర్షించటం. అలాగే స్తనితం అంటే గర్జించటం. వర్షించటము గర్జించటము అని ఈ రెండింటి చేత నువ్వు ముఖరహ అంటే శబ్దం చేసేటటువంటి వాడవి మాస్మభూ కాబోకును. అంటే ఏంటి? నువ్వు వర్షిస్తూ గర్జించేటటువంటి వాడవు అవ్వకు అని. అంటే ఏంటి? నువ్వు కేవలము అక్కడ ఒక మెరుపుని మాత్రమే చూపించు కానీ వర్షించకు. అలాగే అక్కడ నువ్వు గర్జించకు, శబ్దం చేయకు. ఎందుకు అంటే తాహా విక్లవాహ. తాహా అంటే ఆ యువతులు, ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విక్లవాహ, వాళ్ళు భయపడిన వాళ్ళు అవుతారు. అంటే ఏంటి? నువ్వు కేవలం సౌండ్ లేకుండా, వర్షం లేకుండా కేవలం వాళ్ళకి లైట్ ఒక్కటి చూపించు. నువ్వు పొరపాటున శబ్దం చేస్తే అంధకారంలో అంత శబ్దం వస్తే వాళ్ళందరూ అసలే చాలా సుకుమారమైనటువంటి వాళ్ళందరూ భయపడతారు. అందుకని నువ్వు అన్ని ఇస్తున్నాడు, డూస్ అండ్ డోంట్స్ అన్ని, మొత్తం అంతా పెద్ద లిస్ట్ విత్ క్లాసెస్ అండ్ సబ్ క్లాసెస్ లాగా. అది అసలు అయ్యే పనేనా? అసలు అయ్యే పనా అది? సో ఇప్పుడు చెప్పడంలో తప్పులేదుగా, చెప్పడానికైతే అవుతుంది.
రమణవసతిం వృద్ధాలోకే రమణస్య వసతిం రమణ వసతిం వృద్ధ అంటే కప్పబడినది, ఆపబడిన. ఆలోకము అంటే వెలుగు. వెలుగు. వృద్ధ ఆలోక తేన వృద్ధాలోక. యస్మిన్ అంటే తమోభి పథే కదా, నరపతి పథే కాబట్టి మార్గమున. సో వృద్ధ ఆలోక యస్మిన్ వృద్ధాలోక వృద్ధాలోకే సూచిభేద్య భేద్యే నరపతి పథే కూడా, నరపతి పథే కూడా. నరాణాం పతిః నరపతిః నరపతేః పథం నరపథః నరపతి పథః. పంథాః పథిన్ శబ్దం కాబట్టి నరపతేః పంథాః నరపతి పథః. పథాదేశం అని వస్తుంది పథిన్ శబ్దానికి సమాసంలో. నరపతేః పంథాః నరపతి పథః. పథః తస్మిన్ నరపతి పథే. సూచిభేద్యైః సూచిభిః భేద్యాః భేద్యాని సూచిభేద్యాని. సూచిభిః భేద్యాని సూచిభేద్యాని. భేద్యం అంటే అంటే మనం దాన్ని ఉపమానం చేసి పెనట్రేటబుల్ అని మామూలుగా వస్తుంది, కానీ ఇక్కడ మామూలుగా అది కూడా కుదరదు అనే అర్థంలో ఇలా వాడతారు అనమాట. కొంచెం డిఫరెంట్ గా వాడతారు ఇక్కడ. సో కనక కనక నికష స్నిగ్ధయ. స్నిగ్ధము అంటే ఆ వెలుగనే, వెలుగు. సో ఇక్కడ ముందు ద్వంద్వం చేసి దానికి షష్ఠి చెప్తారా లేకపోతే? కనకస్య నికషం కనక నికషం. కనకస్య నికషం కనక నికషం కనక నికషాత్ స్నిగ్ధః కనక నికష స్నిగ్ధః. కనకస్య తద్వత్ కనక నికషవత్ స్నిగ్ధం యస్యాః. దాని లాంటి వెలుగు కలిగినది. కనక నికషవత్ స్నిగ్ధం యస్యాసా కనక నికష స్నిగ్ధయా స్నిగ్ధా తయా. కనక నికషవత్ స్నిగ్ధః యస్యాసా కనక నికష స్నిగ్ధా తయా కనక నికష స్నిగ్ధయా. తర్వాత తోయోత్సర్గస్తనిత ముఖరః దగ్గర ద్వంద్వం చేయాలి. తోయోత్సర్గః చ స్తనితంచ తోయోత్సర్గస్తనితే తోయోత్సర్గస్తనితాభ్యాం ముఖరః తోయోత్సర్గస్తనిత ముఖరః. ఎందుకంటే ఇక్కడ రెండు చెప్పాలి, వర్షించడము అలాగే గర్జించడము. ఈ రెండింటి చేత భయపెట్టకూడదు. ముఖరః అంటే అంటే చేయడం లేకపోతే చెప్పడం? ఈ రెండింటి చేత భయపెట్టినటువంటి వాడవు అని అర్థం వస్తుంది. ముఖరః అంటే భయపెట్టేవాడు అనే అర్థంలో వస్తుంది. ఓహో, సంగీతంలో కూడా ముఖారి రాగం అని ఒకటి ఉంటుంది, అంటే అది భయపెట్టే రాగం అనే. అంటే అక్కడ ఒక నిమిషం ఆగు. సారీ, ముఖరః అంటే శబ్దాయమాన, శబ్దం చేయటం. ఈ రెండింటి చేత శబ్దం చేయటం. సో తోయోత్సర్గంచ తోయోత్సర్గశ్చ స్తనితంచ తోయోత్సర్గస్తనితే తోయోత్సర్గస్తనితాభ్యాం ముఖరః శబ్దాయమానః మాస్మతు. తోయోత్సర్గస్తనితాభ్యాం ముఖరః తోయోత్సర్గస్తనిత ముఖరః. శ్లోకం చదువు. గచ్చంతీనాం రమణ వసతిం యోషితాం తత్ర నక్తం
वृद्धालोके नरपतिपथे सूचिभेद्यैस्तमोभिः सौदामन्या कनकनिकषस्निग्धया दर्शयोर्वीं तोयोत्सर्गस्तनितमुखरो मास्मभूर्विक्लवास्ताः